హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మ మనోహరిని చూసి నాకు కూడా నువ్వు భయపడుతున్నావన్నమాట అని చెప్పి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. మనోహరికి చాలా కోపం వచ్చేస్తుంది. నీతో నాకు పోటీ ఏంటి అని అంటుంది. చూసావా, నాతో పోటీ పడటానికి కూడా నువ్వు ఎంత భయపడుతున్నావో అని మళ్ళీ వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఇక మనుకి చాలా కోపం వచ్చి, ఏయ్ మిస్ అమ్మ, నాతో పెట్టుకున్న వాళ్ళంతా కూడా పైలోకానికి వెళ్ళిపోయారు అని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిస్ అమ్మంటుంది, వెళ్ళిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నాను, నీ నిజ స్వరూపం ఏంటో ఆయనతో సహా ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. నీ నిజస్వరూపం అందరికీ చూపిస్తాను. ఈ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాను. ఆ వార్డెన్ గారికి నువ్వు చాలా చూపించావు కదా, అది కూడా బయట పెడతాను. అసలైన మనోహరి అంటే ఏంటో ఈ ఇంటికి నేను పరిచయం చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఇలాగే ఉండు అని చెప్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతోనే నిన్ను మెడపట్టి బయటికి గెంటేలా చేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మిస్ అమ్మ. ఏయ్, నాతో పెట్టుకుంటున్నావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నేను నిరూపించేదాకా నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తా, బాయ్ అని చెప్పి మిస్ అమ్మ వెళ్తుంది. ఇదంతా చూసి ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మిస్ అమ్మ అలా వార్నింగ్ ఇచ్చినందుకు మనుకి ఇక బయటికి వెళ్ళి చాలా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక గుప్తా అడుగుతూ ఉంటాడు, బాలిక, ఇక మనం పైలోకానికి వెళ్ళడానికి సమయమైనది, వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడేనా అని అరు అడుగుతూ ఉంటుంది. అప్పుడేనా ఏంటి, మనం వచ్చిన పని అయిపోయినది కదా. ఆ మిస్ అమ్మ ఇక ఇక్కడ స్థిరపడిపోయింది కదా ఇంట్లో, మనం ఇక వెళ్దాం, లేకపోతే యమధర్మరాజు గారు నా పని చెప్తారు, ఇక నాకు అక్కడికి ఎంట్రీ ఉండదు అని చెప్తూ భయపడుతూ ఉంటాడు. ఇంకా సూర్యాస్తమం అవ్వలేదు కదా అని అరు అడుగుతూ ఉంటుంది. అవ్వకపోయినా సరే నువ్వు ఈ లోకములా ఉంటే నాకు చాలా భయంగా ఉంది. నేను రాను అంటే ఆ యమధర్మరాజు గారు నీ వెంట మమ్మల్ని పంపారు, వెళ్ళుదాం అని చెప్తూ ఉంటాడు. ఇక కానీ అరు ఒప్పుకోదు. ఈ ఒక్క రాత్రికి ఉంటే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది. అరు, ఏమవుతుంది, ఏమీ అవ్వదు, నువ్వు ఏం చేస్తావో అన్న నాకు చాలా భయంగా ఉంది. ఈ ఒక్క రాత్రికి ఉందాము, లేకపోతే మిస్ అమ్మ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ మను చంపేస్తుంది మిస్ అమ్మని అని చెప్పడంతో గుప్తా ఆశ్చర్యపోతాడు. చంపేస్తుందా, అలా అంటున్నావేంటి బాలిక అని అడుగుతూ ఉంటాడు. ఈ బాలిక ఏదో చూసినది, మాయదర్పణములో చూసినదా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అరు అడుగుతూ ఉంటుంది, అంటే ఆ సరస్వతి వార్డెన్ని చంపాలని చూసింది కదా మను, అందుకనే మిస్ అమ్మని కూడా ఏమైనా చేస్తుందేమో అని భయంతో నేను అలా అన్నాను అని అరు చెప్తూ ఉంటుంది. ఏమైనా అడగాల అని గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అరు, ఏమి లేదు గుప్తా గారు, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉందాము అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కుదరదు బాలిక, మీ మానవులను నేను నమ్మి మరలా మోసపోలేను, వెంటనే వెళ్ళిపోవలసిందే అని చెప్తూ ఉంటాడు. సరే అయితే వెళ్ళి వెంటనే మళ్ళీ వచ్చేద్దాం అని అరు అంటుంది. మళ్ళీ వెంటనే రావటమా, ఎందులకు అని గుప్తా అడుగుతూ ఉంటాడు. రాజుగారికి నా బాధ అర్థమవుతుంది, మీకు నా బాధ అర్థం కాదు, కానీ రాజుగారు ఎవ్వరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. మాయదర్పణం చూపించమని మీతో చెప్పారు, నా బాధ అర్థం చేసుకుంటారు. నేను వెళ్ళి ఈ ఒక్క రాత్రికి ఉంటానని అడిగితే ఒప్పుకుంటారు, అందుకనే వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం అని చెప్తూ ఉంటుంది. పదండి గుప్తా గారు, నాకు ఎక్కువ టైం లేదు అని అరు కంగారు పెడుతూ ఉంటుంది. ఇక గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకులే, ఆ రాజుగారు ఒప్పేసుకుంటారు, ఈ బాలిక చేసిన పుణ్యములు అటువంటివి, మరలా వెళ్ళుట రావుట ఎందుకు, మనమే అదేదో అవకాశం ఇచ్చేస్తే పోలా అని చెప్పి ఇక ఆలోచించి అరుకి అవకాశం ఇస్తాడు. సరే, ఈ ఒక్క రాత్రికి అవకాశం ఇస్తున్నాను అని చెప్పడంతో ఇక అరు గంతులేస్తుంది. చాలా థ్యాంక్స్ గుప్తా గారు, నాకు ఈ ఒక్క రాత్రి చాలు చాలు అని చెప్పి ఇక గంతులేస్తూ వెళ్తుంది. ఈ బాలికతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏం చేస్తుందో అన్న భయంగా ఉంది నాకు, అందుకనే ఈ బాలికతో పాటే నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అమర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మనోహరి ఆఫీస్కి వెళ్తుంది. అమర్ లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ మనుని చూసి ఆశ్చర్యపోతాడు. రా మనోహరి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు.
ఇక మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటాడు. అవును అని మను చెప్పడంతో, ఏంటి మిస్సమ్మ గురించి మాట్లాడటానికి వచ్చావా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అవును, కానీ ఏమని ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అమర్. ఎంతైనా ఇప్పుడు మిస్సమ్మ నువ్వు తాళి కట్టిన భార్య, మీ ఇంటి కోడలు కదా, అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. పర్వాలేదు చెప్పు అని అమర్ అనటంతో మను చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను ఒకటి కోరుకున్న, నాకంటూ మనుషులు, నాకంటూ ఒక కుటుంబం, నేను ఇష్టపడే వ్యక్తులు ఇలాగా నాకంటూ రావాలని కోరుకున్నాను. ఆ సమయం దగ్గర పడుతున్న టైంలో నాకు పెళ్ళి కుదిరింది. తాళి కట్టే సమయానికి ఆ మిస్సమ్మ నా అదృష్టాన్ని తన్నేసింది. నిన్ను పెళ్లి చేసుకుంది, ఆ ఇంటి కోడలయ్యింది. నేను మరలా అనాథనైపోయాను. మిస్సమ్మ ఆ ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఆ ఇంటి నుంచి. కానీ చివరగా మళ్ళీ ఒక్కసారి నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను. మిస్సమ్మకి విడాకులు ఇచ్చేసి తనని బయటికి పంపించేస్తే కుదురుతుందేమో అని అడుగుదామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. విడిపోవటం ఎంతసేపు మనోహరి, ఒక కాగితం 2 సంతకాలు ఉంటే సరిపోతాయి. కానీ ఇప్పుడు నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న, అక్కడ మిస్సమ్మ వాళ్ళ నాన్న ఏమైపోతారా అని నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు బాధపడటం నాకు ఇష్టం లేదు. వాళ్ళని నేను బాధపడుతూ చూస్తూ ఉండలేను. అందుకని ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఆలోచించదలుచుకోలేదు అని చెప్పడంతో మనోహరి అనుకుంటుంది, నేను ఎలాగైనా సరే ఆ మిస్సమ్మని పంపించేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేను ఆ ఇంటి కోడల్ని అవుదాం అనుకున్నాను. కానీ అమర్ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు, నా కుటుంబం ఈ స్థితికి రావటానికి కారణమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా అని అమర్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ గురించా నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ వాళ్ళెవరో తెలుసుకోలేకపోయావు కదా అని మను అంటుంది. తెలుస్తుంది, ఇంకొక 2 నిమిషాల్లో వాళ్ళెవరనేది నాకు తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక మను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రాతోడు వచ్చి పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ తీసుకొస్తాడు. సార్, మీరు అడిగింది తీసుకొచ్చాను అని చెప్పడంతో మను కంగారు పడుతూ ఉంటుంది. అమర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు పెన్ డ్రైవ్ పెట్టి. ఏమైంది, ఏం చూస్తున్నావు అని మను అడుగుతూ ఉంటుంది. ఇక రాతోడు చెప్తాడు, ఏమీ లేదు మేడం, అక్కడ సరస్వతి వార్డెన్ని జాయిన్ చేసినప్పటి నుంచి హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ని తీసుకొచ్చాను అని చెప్పడంతో మను షాక్ అవుతుంది. ఇందులో సీసీ ఫుటేజ్ ఆ 2 రోజులది మిస్ అయింది సార్ అని రాతోడు చెప్తాడు. అమర్ షాక్ అవుతాడు. ఇక మను ఆలోచిస్తుంది. ఆల్రెడీ బాబ్జీకి ఫోన్ చేసి సీసీ ఫుటేజ్ని అక్కడ 2 రోజులది డిలీట్ చేయమని చెప్తుంది. అది గుర్తు చేసుకొని, అమర్ నీ గురించి నాకు తెలుసు, అందుకే ఏ క్లూ లేకుండా చేశానని అనుకుంటుంది. అమర్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అందులో మనోహరి హాస్పిటల్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అమర్ అడుగుతూ ఉంటాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా అని అడగటంతో మను కవర్ చేసుకుంటుంది. సరస్వతి మేడంని చూడటానికి వెళ్ళాను, నాకు కన్న తల్లి లాంటి వారు కదా అని చెప్పి కవర్ చేసుకుంటుంది. ఇక తర్వాత ఆలోచిస్తూ ఉండగా ఒక ఫుటేజ్లో కనిపిస్తాడు బాబ్జీ, మాస్క్ వేసుకొని డాక్టర్ వేషంలో కనిపిస్తాడు. అది చూసి గుర్తుపడతాడు. అన్నిటికీ కారణం వీడే. అక్కడ అరుణ్ని నాకు కాకుండా చేసింది, ఇప్పుడు సరస్వతి మేడంని చంపాలని చూస్తున్నది ఒక్కడే. అన్నిటికీ కారణం వీడే. వాణ్ణి ఎలాగైనా సరే నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పడంతో మను షాక్ అవుతుంది. ఇక అమర్ వాణ్ణి వెతికే పనిలో ఉంటాడు. ఇక్కడ జరిగిందంతా రాథోడ్ ఇంటికి వచ్చి మిస్సమ్మకి చెప్తాడు. ఇక మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా సరే మనం మనోహరి నిజస్వరూపం బయట పెట్టాలి అని చెప్పడంతో రాథోడ్ జరిగిందంతా చెప్పేయచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. లేదు రాథోడ్, మనం చెప్పితే ఆధారాలు లేవు, ఆయన నమ్మరు. మా ఇంట్లో ఏం జరిగిందో చూశారు కదా, అదే జరుగుతుంది. మీరు వెంటనే ఆ విలన్ పట్టుకోవడానికి తనని ట్రై చేయండి. మీకు కనిపించిన అతన్ని, నేను కూడా ఈ మనోహరిని నిజస్వరూపం బయట పెట్టే పనిలో ఉంటాను. నేను ఆయనతో బాగా క్లోజ్ అయినట్టు
బాగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటాను. అప్పుడు మనోహరి నిజస్వరూపం తనంతట తనే బయట పెట్టేస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అరు మేడం కూడా అలా ప్రేమగానే ఉండేవారు కదా, ఎప్పుడు బయటపడలేదు కదా ఆ మనోహరి మేడం అని అడుగుతూ ఉంటాడు. లేదు, నేను ప్రేమను నటిస్తే తనే బయటపడిపోతుంది అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది.